హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బ్లాగ్ అన్నమాట. సో సండే అంటే కామన్గా మాకైతే కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే. ఈరోజు ఇంద్ర చికెన్తో పాటు కొంచెం చికెన్ పకోడీ కూడా చేయమన్నారు. సో అందుకని ఇక్కడ నేను చికెన్ పకోడీకి కొంచెం చికెన్ తీసి మెత్తగా చిన్న ముక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి పక్కన పెట్టి పకోడీ చేయడానికి కలుపుతున్నాను. ముందుగా దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అన్నమాట, వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. సో మనకి వాటర్ అవసరమైతేనే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, గట్టిగా ఉంది కాబట్టి. ఇలా కలిపి ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆ ముక్కల్ని డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. నార్మల్గా మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటామో అలాగే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10-15 minutes టైం పడుతుంది అంతే ఇవి ఫ్రై అవ్వటానికి కూడా. సో ఈ విధంగా ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ లాగా వేస్తున్నాను అన్నమాట. ఇందాక కొంచెం ఫ్రై అవ్వగానే తీసి మళ్ళీ ఇట్లా సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఆయిల్ కొంచెమే తీసుకొని కావాలంటే ఒక 2 times అయినా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ మిగిలిన ఆయిల్ మళ్ళీ మనం చికెన్ కర్రీ వండేటప్పుడు కానీ అవసరం పడదు, మధ్యలో ఎక్కడ యూజ్ చేయం కదా. సో ఇక్కడ నేను టేస్ట్ చేయడానికి అని చెప్పి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ మా ఆయన్ని ట్రై చేయమంటే నీ ప్రయోగం నువ్వే ఫస్ట్ ట్రై చేయని చెప్పి అన్నారు. అందుకని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మా వారు కూడా తీసుకొని తింటున్నారు. మా హస్బెండ్కి చికెన్ అంటే చాలా ఇష్టం. మటన్, ఫిష్ కూడా అంత ఇష్టంగా తినరు, చికెన్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ఎవ్రీ సండే మాత్రం మేము కంపల్సరీగా వండుకోవాల్సిందే ఇంట్లో. ఇక్కడ చికెన్ పకోడీ చేశాక చికెన్ కర్రీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇందాక పకోడీ చేసిన ఆయిల్ ఉంది కదా, ఇక్కడ అదే ఆయిల్లో ఆనియన్స్, టమాటో, మిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ విధంగా వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఈలోపు నేను ఒక టమాటా, ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో యాడ్ చేశాక ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో నేను ఫ్రెష్గా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేయాలి. నేనైతే నాన్ వెజ్ కర్రీస్లో కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఒక 1 minute ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చికెన్లో వాటర్తోనే ఫస్ట్ మనం చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అడుగంటకుండా. సో ఈ విధంగా నేను వాటర్ అయితే యాడ్ చేయకుండా ఆ వాటర్తోనే చికెన్ని ఉడికించాను. తర్వాత కొన్ని వాటర్ మనము గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను కొన్ని వాటర్, చికెన్ ఉడికింది, ఇక్కడ కొన్ని వాటర్ అయితే గ్రేవీ కోసమని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి అవి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. ఈ విధంగా ఇలా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 minutes మూత పెట్టి ఉడికించాను. నేనైతే చికెన్ ఎప్పుడు కుక్కర్లో అయితే వండను. నాకు ఎందుకో కుక్కర్లో వండితే అంత టేస్ట్ అయితే అనిపించదు. ఈ విధంగానే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తే బాగుంటుంది.
సో అలా ట్రై చేసే వాళ్ళకి అది నచ్చుతుందేమో, నాకైతే ఇలా చేస్తే నచ్చుతుంది. ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోయింది. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక 2 ముక్కలు అయితే తీసి వేరే ప్లేట్లో వేసి మా ఆయనకైతే ఇస్తున్నాను టేస్ట్ చేయడానికి. చికెన్ ఉడికేటప్పుడు మా వారికి ఇలా కొంచెం ప్లేట్లో వేసి ఇస్తాను. ఏమైనా తగ్గినా, సాల్ట్ అది తగ్గినా, ఉడికిందా లేదా అని చెప్తారు. ఆయనకైతే ఇలా తినటం అంటే ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. సో ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. మేము రోజు తినేటప్పుడు ఇలా అన్నీ మేము హాల్లోకి చేర్చుకొని ఒకే దగ్గర పెట్టుకొని కూర్చొని తినడం అలవాటు. నేనైతే కింద కూర్చొని తింటాను, నాకు అలాగే అలవాటు. ఇక్కడైతే ఇంకా టీవీ చూస్తూ కూర్చొని ప్రశాంతంగా తింటామన్నమాట. ఇక్కడ ప్లేట్లో పెట్టిస్తున్నాను. ఇక తిన్నాక ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంటే అది తాగామన్నమాట. ఇక్కడ మా వారైతే తినగానే పడుకున్నట్లు యాక్షన్ చేస్తున్నారు. ఇక సండే కదా, సరదాగా బయటికి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ సండే మా దగ్గర మార్కెట్ ఉంటుందన్నమాట, సండే మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సండే మాత్రం మేముండే ఏరియాలో అసలు బయటకు కూడా వెళ్ళలేము. మార్కెట్ ఉంటుంది కాబట్టి చాలా రష్గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. అసలు మనుషులు నడవటానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ అన్నమాట మేము వెళ్ళేది. నాకైతే సండే అసలు ఇంట్లో నుంచి బయటికే రావాలనిపించదు. ఈ ట్రాఫిక్ ఇదంతా ఏం చూడకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉందామనిపిస్తుంది. ఎలాగో రోజు ఉండే గోల ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందామని. ఇక మా దగ్గరలో జూడియో ఉంటే అక్కడికైతే వెళ్ళాము చూద్దామని చెప్పి. కలెక్షన్ అయితే బాగుంది, టాప్స్, కార్డ్ సెట్స్ చాలా కలెక్షన్ ఉంది. నేనైతే ఒక 2 టాప్లు 3 లెగ్గిన్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నానన్నమాట. నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. అలాగే ఇక్కడ పక్కనే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టారు. కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నాను ఎంత ఉన్నాయా, రేట్ ఏంటా అని చెప్పి. అన్నీ 600 ఎబోనే, కానీ బిలో అయితే నాకేం కనిపించలేదు. జస్ట్ చూసి వచ్చేసాను. నాకెందుకో జూడియోలో కానీ మ్యాక్స్లో కానీ కాస్ట్లు చాలా ఎక్కువ అనిపిస్తాయి, ట్రెండ్స్లో బెటర్ అనిపిస్తుంది. సో ఇంకా సరదాగా వెళ్ళాం కదా అని చెప్పి అన్ని షాపులకి వెళ్ళి జస్ట్ చూసి వచ్చాము. సో మా సండే అయితే ఇలా గడిచింది. మీరు సండే రోజు ఏం చేస్తారో కామెంట్ చేయండి.